రివ్యూ ఆఫ్ ద మూవీ అదే నీవు అదే నేను తెలుగు మూవీ. టైటిల్ వింటుంటే పాత క్లాసిక్ సాంగ్ ఒకటి గుర్తుకొస్తుంది కదా. మరి ఈ మూవీ ఎలాగుంది, అసలు చూడొచ్చా లేదా అనేది ఇన్డెప్త్ రివ్యూలో చెప్పేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, సాగర్ శ్రీవల్లి వీరిద్దరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్. సాగర్ ఎప్పుడూ కూడా ఆఫీస్ వరకు టెన్షన్ తో బిజీగా ఉంటాడు. ఈ టైంలో శ్రీవల్లి లైఫ్ లోకి కార్తీక్ అనే కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత వీరి ముగ్గురి లైఫ్ ఏ టర్న్ తీసుకుంది, అసలు ఏం జరిగింది అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ముందుగా డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్న మెయిన్ థీమ్ చాలా బాగుంది. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ అండ్ ప్రైవేట్ జాబ్స్ చేసే కపుల్స్ ఫేస్ చేస్తున్న రియలిస్టిక్ ప్రాబ్లమ్స్ ని టచ్ చేశారు. ఈ జనరేషన్ జాబ్స్ లో బిజీ అయిపోయి లైఫ్ పార్ట్నర్ కి కనీసం టైం కూడా ఇవ్వలేకపోవడం, ఆ గ్యాప్ వల్ల తన పార్ట్నర్ పక్క చూపులు చూడడం అనే కాన్సెప్ట్ ని చాలా బోల్డ్ గా రియలిస్టిక్ గా చూపించారు. సినిమా ఓపెనింగ్ నుంచి మెయిన్ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం కానివ్వండి, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ ని బిల్డ్ చేయడానికి చేసిన ఆ ప్రయత్నం కానివ్వండి, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక పర్ఫార్మెన్సెస్ కూడా మెయిన్ లీడ్ లో యాక్ట్ చేసిన త్రినాథ్ వర్మ తన రోల్ లో చాలా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయ్యాడు. కొన్ని సీరియస్ సిచ్యువేషన్ లో కూడా మంచి టైమింగ్ తో తన ఎక్స్ప్రెషన్స్ తో సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాడు కూడా. అలాగే వైఫ్ క్యారెక్టర్ చేసిన తన్వి అనే అమ్మాయి కూడా చాలా సెటిల్ గా యాక్ట్ చేసింది. కన్ఫ్యూజన్ ఎమోషన్స్ ని బాగా ఎక్స్ప్రెస్ చేసింది కూడా. ఇలా మిగిలిన కాస్ట్ అంతా కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. టెక్నికల్ వైజ్ గా సినిమాటోగ్రఫీ రిచ్ గానే ఉంది, విజువల్స్ కూడా బాగున్నాయి. అలాగే సాంగ్స్ వినడానికి పర్వాలేదు. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్ ని బాగానే సపోర్ట్ చేసింది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి ఒక రకంగా ప్లస్ అని చెప్పాలి. ఇక డైరెక్టర్ పాయింట్ ని బాగానే లైన్ లో పెట్టుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే ని రన్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల చాలా స్లోగా వెళ్తూ సాగదీసిన ట్రీట్మెంట్ తో అంత ఇంట్రెస్టింగ్ కలిగించే ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల చాలా సీన్స్ సింపుల్ గా అయితే ఎండ్ అయిపోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ లో అసలు లాజిక్సే కనెక్ట్ కావు. ఒక అమ్మాయి ఆరోగ్యం కోసం చుట్టూ ఉన్న వాళ్ళంతా తపన పడే ఒక మంచి ఎమోషనల్ పాయింట్ ఉంది సినిమాలో. దాని చుట్టూ కాన్ఫ్లిక్ట్ ని ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఇంకా డెప్త్ ఎమోషన్స్ ని పెట్టి ఉంటే గన సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది ఖచ్చితంగా. పైగా స్టార్టింగ్ లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ కొంచెం లాగ్ అనిపించాయి. ఎడిటర్ ఆ అనవసరమైన సీన్స్ ని ట్రిమ్ చేసి ఉంటే సినిమా అవుట్పుట్ ఇంకా బెటర్ గా అట్ ద సేమ్ టైం ఎంగేజింగ్ గా కూడా ఉండేది. సో ఫైనల్ గా చెప్పాలంటే ఈ అదే నీవు అదే నేను మూవీ కొన్ని చోట్ల ఇంప్రెస్ చేసే ఒక రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. మెయిన్ థీమ్, కొన్ని లవ్ సీన్స్, ఎమోషన్స్ బాగున్నాయి. కానీ స్లో నరేషన్, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని ఇల్లాజికల్ సీన్స్ సినిమా గ్రాఫ్ ని డౌన్ చేశాయి. రొమాంటిక్ థ్రిల్లర్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఇష్టపడే ఆడియన్స్ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఖచ్చితంగా ఒకసారి అయితే మూవీని అయితే చూడొచ్చు. ఆల్రెడీ చూసింటే మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.